పెట్టింది రాష్ట్రంలో ప్రతి ఒక్కడు చూశారు, ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు చూశారు. దానికి మాత్రమే రియాక్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చాము. మీరు కల్తీ లడ్డు పంచారా లేదా నా సూటి ప్రశ్న. కల్తీ లడ్డు పంచినందుకు బ్యానర్లు పెట్టి మేము చాలా పీస్ఫుల్ గా జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే కల్తీ కలవలేదు, పంది కొవ్వు రాలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అని పిచ్చి మాటలు మాట్లాడి ఆ ఫ్లెక్సీలు చించడానికి బయలుదేరి వీరోచితంగా మగాడైతే ఎవడైతే రండి అని అన్నప్పుడు మహిళలందరం వచ్చాము, వచ్చి క్షమాపణ చెప్పండి, సారీ అయిందని చెప్పండి, లేదు అని అంటే మేము తప్పు చేయలేదు అయితే ఏంటి అని అన్న అడగడానికి బయటికి రమ్మనండి. ఈరోజు మేము అదే డిమాండ్ చేయడానికి వచ్చాము. ఆయన బయటికి రావాలి, ఆయన తప్పు చేస్తే సారీ చెప్పాలి, తప్పు చేయకపోతే మాకు ఆన్సర్ చేయాలి, ఇప్పుడే వచ్చి మాట్లాడమనండి. కల్తీ గురించే మాట్లాడుతున్నాం కదా, సబ్జెక్ట్ కల్తీ గురించే కదా మేము మాట్లాడడానికి రెడీ. సిగ్గు లేకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడే దిక్కు దివాణం లేదు. ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు దద్దమ్మలు లేరు. మేమందరం కూడా చాలా చక్కగా అందరం బయలుదేరి వచ్చాము, ఆయన ఆన్సర్ వినడానికి వచ్చాము, ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అంబటి రాంబాబుకి మేము గుంటూరు మహిళలను చాలు, అంబటి రాంబాబుకి మేము గుంటూరు మహిళలను చాలు, వాడిని చెప్పు తీసుకొని ఈ సందర్భంగా మేము చెప్పు దెబ్బలతో కొట్టాలని మేము వచ్చాము. వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తెలుగు మహిళలు వాడికి బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంబటి రాంబాబు బయటకు వచ్చి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. మరి మా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. వెంటనే అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలుగు మహిళలు గుంటూరు తెలుగు మహిళలు చెప్పు తీసుకొని వాడికి బుద్ధి చూడటానికి అందరూ మేము న్యాయబద్ధంగా ప్రశాంతంగా చేస్తుంటే ఆఖరికి ఆడవాళ్ళని కూడా లేకుండా దాడులు చేశారు. ముందు స్టార్ట్ చేసి ఇప్పుడు మేము గొడవ చేస్తున్నామని చెప్పేసి ఆడవాళ్ళలాగా ఇంట్లో కూర్చొని దాక్కొని చేస్తున్నారు. బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాలి, బాబు గారికి క్షమాపణ చెప్పాలి. కల్తీ లడ్డు కేడీ రెడ్డి డౌన్ డౌన్ కేడీ రెడ్డి డౌన్ డౌన్ కేడీ రెడ్డి. ఎందుకు ఈ రోజు మీ నిరసన ఏంటి? మాధవి గారు వచ్చి క్షమాపణ కోరగా వీళ్ళందరూ తలుపులు తీయకుండా హేయమైన చర్యకి లోపల కూర్చొని రాంబాబు గారు బయటికి రాకుండా క్షమాపణ చెప్పకుండా మా మహిళలందరి మీద రాళ్ళు విసురుతున్నారు. క్షమాపణ చెప్పేదాకా ఇక్కడి నుంచి మహిళలందరం వెళ్లే పనే లేదు. మేమందరం కలిసికట్టుగా క్షమాపణ చెప్పడం కోసమే వచ్చాము ఇక్కడికి. క్షమాపణ చెప్పలేకపోతే మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఇది ఎంత తీవ్రంగా ఉంటదనేది మీరు చూద్దరుగా. ఈ మొత్తానికి అంబటి రాంబాబు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటే కూడా గల్లా మాధవి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో వేసుకుని అంబటి రాంబాబుకు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబు ప్రస్తుతం ఆఫీస్ లోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కొంతపాటు మరి కొంతమంది ఏంటి ఇప్పుడు మీ నిరసన దేనికి ప్రధానంగా అలా ఈ అంబటి రాంబాబు అనేవాడికి తల్లికి చెల్లికి అక్కకి అమ్మకి తేడా తెలియని బ్రోకర్ నా కొడుకు ఈ అంబటి రాంబాబు గారు. ఇన్నాళ్ళు ఇతని మీదకి వెళ్ళడానికి ఒకటే అడ్డం వచ్చింది, మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ అడ్డం వచ్చింది. ఇవాళ వీడు బరి తెగించి వీడు ముండలాగా మా నాయకుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తండ్రిని వాళ్ళ అమ్మని తిడుతున్నప్పుడు చూస్తూ ఊరుకునే దేనికి? ఈ రాంబాబు గారు ఇవాళ నుంచి రేపు నుంచి ఒకటే చెబుతున్నాం, రోడ్డు మీదకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వీడు ఎక్కడ బయటికి తిరగలేడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇది ప్రధానంగా ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశంగా మీరు మేము ఇవాళ అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడిని బూతులు మాట్లాడాడు, దమ్ముంటే రమ్మన్నాడు. మేము చాలా ప్రశాంతంగా ఆయన చేత క్షమాపణలు చెప్పించుకుందామన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మహిళలము మేము అందరు రావటం జరిగింది. మమ్మల్ని చూడగానే అంబటి రాంబాబు అరే నా కొడకల్లారా రండిరా అని మళ్ళా మాట్లాడితే మా కార్యకర్తలు రెచ్చిపోతే పరిగెత్తి లోపల లాక్కున్నాడు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, అయ్యా అంబటి రాంబాబు గారు నువ్వు అనరాని మాటలు అన్నావు. గతంలో కూడా అసెంబ్లీలో మా తల్లిగారు లాంటి బోనమ్మ గారిని హద్దు మీరి మాట్లాడావు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడావు. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి క్షమాపణలు చెప్పు చాలు. మేమెప్పుడు కూడా శాంతియుతంగానే వచ్చాము. మీ వాళ్ళు ఒక 50 మంది గోండాలను లోపల పెట్టుకొని మా మీద రాళ్లే ఇచ్చావు.
నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి బయటికి రా, నువ్వు దమ్ముంటే బయటికి రా. ఇది మొత్తానికి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ మేము కోరాము. క్షమాపణ చేయకపోగా ఇంకా తమను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో నిరసన చేసేందుకు తాము అంబటి రాంబాబు ఇంటి వద్దకు వస్తే వైసీపీ శ్రేణులు తమపై కూడా రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా అంబటి రాంబాబు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు ఇక్కడ బైఠాయించి నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా తాము ఇక్కడి నుంచి వెళ్ళమంటూ కూడా టీడీపీ నేతలు కానీ తెలుగు మహిళలు కానీ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ నిరసన ఇప్పటి వరకు కూడా తాము క్రమశిక్షణ గల చంద్రబాబు క్రమశిక్షణ గల పార్టీగా మేము ఉన్నాము. చంద్రబాబు కానీ గతంలో అసెంబ్లీలోనే చంద్రబాబుని భువనేశ్వరిని అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు తిట్టాడు. అప్పుడు సంయమనం పాటించాము. కానీ అంబటి రాంబాబులో ఇప్పటికీ మార్పు రాకపోవడంతోనే తాము ఈరోజు తాము ఆవేశంగా వచ్చాము. తాము ఇప్పటికీ బహిరంగ క్షమాపణ కోరుతున్నాము. బహిరంగ క్షమాపణ చెప్పకపోగా తమ పైన వైసీపీ శ్రేణులతో కూడా రాళ్ల దాడులకు పాల్పడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రాళ్ల దాడులను తాము ఇప్పటికీ అంబటి రాంబాబు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే తమ నిరసన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు నేరుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఆయన బయటికి రాకుండా కాలయాపన చేస్తే ఇంకా తీవ్ర పరిస్థితులు ఉంటాయంటే కూడా టీడీపీ నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంబటి రాంబాబు ఇంటి వద్ద మహిళలు చీపుర్లు పట్టుకొని చెప్పులు పట్టుకొని వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబుని తమ కార్యాలయంలో నుంచి పోలీసులు గేటు వేసి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మహిళలు చీపుర్లు పట్టుకొని వచ్చి ఆ చీపుర్లు చెప్పులతో అంబటి రాంబాబుకి నిరసన వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబుకి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు ఎప్పటికైనా వచ్చి తాము చేసిన వ్యాఖ్యలను తను చేసిన వ్యాఖ్యలపై కూడా బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా తాము వెళ్లేది లేదు. ఇక్కడి నుంచి ఆ నిరసన ఆందోళన ఆపేది లేదంటూ కూడా టీడీపీ నేతలు చెప్పేది లేదు. అయితే మనతో పాటు గల్లా రామచంద్రరావు ఉన్నాడు. అన్న ఏంటి, ఎందుకు ప్రధానంగా మీ నిరసన ఏంటి, మీ డిమాండ్ ఏంటి? భారతదేశంలో చాలా చక్కని రాజ్యాంగం నడుస్తూ ఉండేది. గత ప్రభుత్వంలో ఆ దుర్మార్గ పాలకులు రాజ్యాభిషేకం జరిగిన తర్వాత అన్ని విలువలు కోల్పోయినటువంటి వ్యక్తులు మంత్రులుగా అయ్యి, ఎలాంటి వ్యక్తులు మంత్రులుగా అయ్యారంటే కనీసం భాష కూడా మనిషిని సాటి మనిషిని గౌరవించే భాష కూడా రాని వ్యక్తులు మంత్రి పదవులు అనుభవించి ప్రజలు మామూలుగా ఎలాంటి దుర్మార్గపు రాజ్యాన్ని పరిపాలించారంటే ఇవాళ అలాంటి వ్యక్తులు అదే రాజ్యాంగం ఉందని పొరపాటు ప్రలోభపడి ఏకంగా 7 కోట్ల వాడి మనందరమే తల్లిదండ్రులు గురువు దైవంగా పరిపాలించే మన కలియుగ దైవాన్ని అవమానపరిచే విధంగా ఆవు నెయ్యితో చేయాల్సిన దాన్ని పంది కొవ్వుతో లడ్డూలు తయారు చేసి దానికి నిరసన కార్యక్రమం ప్రకటిస్తా ఉన్న కార్యక్రమంలో భాగంగా ఉంటే దానికి అలా జరగలేదని మభ్యపెట్టడం కోసం వాళ్ళు నిజంగా అది నిజమైతే నిరూపించుకో, అది పంది కొవ్వు కాదు అది ఆవు నెయ్యి నిరూపించుకో. కానీ అది నిరూపించడానికి చేతగాక తప్పుడు మార్గాన్ని పట్టుకొని ఆ నిరసన కార్యక్రమానికి అన్యాయంగా వచ్చి మా బాబు గారిని, దేశంలో చాలా గొప్ప నాయకుల్లో గొప్ప వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అలాంటి వ్యక్తిని దుర్మార్గంగా దుర్భాషలాడిన వ్యక్తి ఆయన గతంలో మీరు దుర్మార్గంగా జైల్లో వేసినప్పుడు ఇదే గుంటూరు గడ్డ మీద వేలాది మంది మహిళలు ఎలా మీ దుర్మార్గాన్ని ఎదుర్కొని అర్ధరాత్రి క్యాండిల్స్ తో ఈ రకంగా గుంటూరు నగరం మొత్తం కూడా ప్రక్షాళన చేసిన ఈ గడ్డ మీద ఇదే మహిళా ఎమ్మెల్యేగా ఉండగా మళ్ళీ నువ్వు ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడ సీఎం గారిని, చంద్రబాబు నాయుడు గారిని